ఇక్కడ ఈయన ఒక గురు శిష్యులు ఆడుకున్న ఆట మీద ఒక కథ తయారు చేయటం. బ్రదర్, చాలా రిస్క్ చేసావు నువ్వు. ఇది మాత్రం అబద్ధం కాదు, నిజం. ఎందుకంటే ఒక మానవ మనస్తత్వం మీద సినిమా చూసేటువంటి పరిస్థితిని ప్రేక్షకులతో నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు ఇవాళ. మధ్యలో మేము డైరెక్టర్లు అయ్యాము నీలాగే. ప్రజాస్వామ్యం ఉత్తమ తృతీయ చిత్రం కింద నంది అవార్డు వస్తే ఎన్టీ రామారావు మాకు పేరు పెట్టాడు, పరుచూరు ప్రదర్శన. ఆయనే ఇస్తున్నాడు అవార్డు. చాలా గర్వంగా ఇలా పొగుడుతాడు కదా అని ఆయన ఇంక చూస్తున్నాం. మా అన్నదమ్ములకి ఇలా ఇస్తూ, బ్రదర్, రచయితలుగా మీ స్థానం అక్కడుంది, ఎందుకు దర్శకులుగా మొలకెత్తాలని చూస్తున్నారు అన్నాడు. నీ కొడుకు ఆకాశంలో ఉన్నాడు, ఇప్పుడు నువ్వు కొడుకుతో పోటీ పడుతున్నావు, అందుకు మెచ్చుకుంటున్నాను నేను ముందునే. ఎందుకంటే అతన్ని రీచ్ అవ్వాలి. సామాన్యంగా కొడుకు చేతిలో ఓడిపోవటానికి తండ్రి ఒప్పుకుంటాడు, కానీ కొడుకు మీద గెలవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఇది పొగడితే ఈడేమైపోయాడు కనపడతా. నిజం, నీ కోరిక తీరాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన తాపత్రయం, ఒక రచయిత మనసులో ఏముంటుందో, ఎన్నిసార్లు మనం కథ రాసి దర్శకుడు బాగా తిట్టుకున్నాం మనకు తెలుసు. అతను కొడుకు అవని, బామ్మరిది అవని, ఎవరైనా అవని, అబ్బా ఈ సీన్ నేను ఇలా అనుకోలేదు, ఇతను ఏదో చేస్తాడు. నువ్వు అనుకున్న సీను నువ్వు అనుకున్నట్టు తీయగలిగిన వాడే రైటర్ డైరెక్టర్. అది నువ్వు అయ్యావు ఇవాళ. నిజంగా ఈ సినిమా మానవ మనస్తత్వం మీద తీయబడిన ఒక అద్భుతమైనటువంటి ఈ సినిమా ప్రేక్షకులు ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నా. నా పాట నాకే చాలా అందంగా అనిపించింది ఇప్పుడు విన్నప్పుడు.